హమాస్ వాళ్ళు అటాక్ అయినప్పుడు వాళ్ళ డిఫరెన్సెస్ అన్ని పక్కన పెట్టి ఎక్స్ పొలిటీషియన్స్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్లు కూడా వచ్చి ఆర్మీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి మేము కూడా వెళ్తాం ఫైట్ చేయడానికి అన్నారు. దట్ ఈస్ నేషనల్ సెంటిమెంట్ అండి. అట్లాంటి నేషనల్ సెంటిమెంట్ ఉండాలి. కానీ ఇట్లాంటప్పుడు మోడీ ఏం చేశాడు? సరే, హోమ్ మినిస్ట్రీనే బయటకు వచ్చి చెప్పింది. దానిలో ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి డౌట్ లేదండి. మన ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అయింది. హోమ్ మినిస్ట్రీనే అంది మేము యాంటిసిపేట్ చేయలేకపోయాం ఈ అటాక్ అని. ఎక్కడ ఫెయిలియర్ అయిందో చూస్తారు. చూసి కావాలంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి దాని తర్వాత లేకపోతే పార్లమెంట్ తీయండి, టేబుల్ చేయండి, రిపోర్ట్ చేసి ఎవరు ఎక్కడ ఫెయిల్ అయ్యాము, ఎక్కడ ఏమవుతుందంటే అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా మనం బ్లేమ్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ ద అమౌంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, మీరు నెంబర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఎట్లా వస్తాయనేది మీరు ఆలోచించాలి. ఒకసారి మేము గ్రిడ్ బేస్డ్ ఇంటెలిజెన్స్ చేస్తాం కాబట్టి, కాశ్మీర్ లో ఆపరేషన్స్ చేసేటప్పుడు నేను కూడా హ్యాండిల్ చేశాను నా లెవెన్ కాబట్టి నాకు తెలుసు. ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందండి పరమేశ్వర్ గారు? కాశ్మీర్లోని ప్రతి దినదినకాండమేనా? అలాగే ఉంటుందండి. నేను ఇప్పటికి కూడా నా ట్రంక్ పెట్టి తీసి చూపించానంటే మీకు క్యాలెండర్ ఉండేది. క్యాలెండర్ లో సమ్మర్ లో స్పెషల్లీ ఎప్పుడైతే ఈ మొక్కజొన్న పంటలు వస్తాయో, ఆ మొక్కజొన్న పంటల నుంచి వాళ్ళు ఫైర్ చేసే, మేము ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఇంకా చాలా ఘోరంగా ఉండేది. చాలా మంది టెర్రరిస్ట్ ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా డామినేట్ చేసేవాళ్ళు. మేము చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. 2000 నేను 1997 నుంచి 2003 గురించి మాట్లాడుతున్నాను. ఆ టైంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అయితే మేము క్యాలెండర్ ప్రతిరోజు కొట్టేసేవాళ్ళం. ఇవాళ కూడా ఏం కాలేదు, ఇవాళ కూడా ఏం కాలేదు, ఇవాళ కూడా ఏం కాలేదు, మాలో అందరు బాగానే ఉన్నారు, వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, క్యాలెండర్లు డేట్లు కొట్టేసేవాళ్ళం మేము. అలా ఉండేది ఆ టైంలో. సో ఎట్లా ఉంటుందంటే, మాకు వేరియస్ గ్రౌండ్ మీద ఉంటాం కాబట్టి వేరియస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుంచి ఇన్పుట్స్ వస్తాయి. ఇన్పుట్స్ అనేవి 3 రకాలండి. ఒకటి హ్యూమన్ అంటాం. హ్యూమన్ అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్, అంటే లోకల్ గా హ్యూమన్ ఇంటెలిజెన్స్, మా దగ్గర ఉన్న హ్యూమన్ ఇంటెలిజెన్స్, లేకపోతే వేరే చోట వేరే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దగ్గర ఉన్న హ్యూమన్ ఇంటెలిజెన్స్ మనుషులు తీసుకొచ్చి క్యారీ చేసే ఇన్పుట్ అనమాట. అంటే ఎట్లా అంటే, ఈ ఏరియాలో ఈ విలేజ్ లో ఈ రోజు నాడు 3 చూసాము, వాళ్ళు మళ్ళీ ఈ రోజు వస్తారని తెలిసింది. దట్ ఈస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. దాని తర్వాత ఈ ఇంటెలిజెన్స్ అంటే మేము ఈ ట్యాప్ చేస్తాము వాళ్ళ ఫ్రీక్వెన్సీని, వాళ్ళ రేడియో సెట్స్ ని, వాళ్ళ ఫ్రీక్వెన్సీని ట్యాప్ చేసిన తర్వాత మాకు వచ్చిన ఈ ఇంటెలిజెన్స్. మూడోది ఏంటంటే సిగ్నల్ ఇంటెలిజెన్స్ కూడా ఆల్మోస్ట్ ఇట్లాంటివి. మేము వాళ్ళకి ఫ్రీక్వెన్సీస్ ట్యాప్ చేసినవి, ఇవి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి. దాని తర్వాత ఇదివరకు ఉండేది, ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ ఎక్కువ లేదు. ఈ ఇంటెలిజెన్స్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఈమెయిల్స్ లోకి వచ్చే ఇంటెలిజెన్స్ లోకి వెళ్ళిపోయింది. ఏంటంటే మెయిల్స్ లో వస్తాయి, మెయిల్స్ లోను, టెలిగ్రామ్స్ లోను, లెటర్స్ లోను వచ్చే ఇంటెలిజెన్స్. ఇలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇలా అవుతున్నాయని. సో ఇలాంటి మూడు లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్, 3 డిఫరెంట్ ఇంటెలిజెన్స్ ఫ్లో అవుతుంటే గ్రౌండ్ లో ఉన్న కమాండర్స్ మేము ఏం చేస్తామంటే వీటిలన్నింటినీ గ్రిడ్స్ లో వేసుకుంటాము. ఏ ఇంటెలిజెన్స్ కరెక్ట్ గా ఉంది, ఏ ఇంటెలిజెన్స్ యాక్షనబుల్ గా ఉంది అని. ప్రతి ఇంటెలిజెన్స్ కి యాక్ట్ చేసే అంత టైం ఉండదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ ఈవెంట్ అయిన తర్వాత వస్తుంది. సో దాంతో మేము ఏం చేస్తామంటే, మేము మా గ్రిడ్ క్రియేట్ చేసుకుంటాము. వీళ్ళ ప్యాటర్న్ ఇలా ఉంది, టెర్రరిస్టులు ఇలా మూవ్ అవుతున్నారు. సో మేము ఈ ఏరియాలో ఆపరేషన్స్ ప్లాన్ చేస్తే వాళ్ళు దొరికే ఛాన్స్ ఉంటుందని ప్లాన్ చేసుకుంటాం. మేము అలా ప్లాన్స్ ఉంటాయి మాకు. సో 80% ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏదైతే వచ్చిందో అది రెట్రోస్పెక్టివ్ ఇంటెలిజెన్స్, అంటే అయిపోయిన తర్వాత వచ్చే ఇంటెలిజెన్స్. లైవ్ ఇంటెలిజెన్స్ అనేది చాలా తక్కువ. ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు అని తెలిసే ఇంటెలిజెన్స్. ఎందుకంటే వాడు చూసిన వాడు వచ్చి చెప్పే లోపల టైం ల్యాప్స్ అవుతుంది, మేము మళ్ళీ లేచి వెళ్ళాలి. మిమ్మల్ని ఎవరైనా మిస్గైడ్ చేయడం గట్రా అలాంటిది ఏమైనా జరిగిందా? 3 నిమిషాలు జరుగుతాయండి. మిస్గైడ్ చేయడం కూడా జరుగుతుంది, వచ్చిన ఇంటెలిజెన్స్ రాంగ్ తెలియడం కూడా చాలా జరుగుతుంది. సో అదే అంటున్నాయి కదా, దీనిలో కరెక్ట్ ఇంటెలిజెన్స్ ఏది, తప్పు ఇంటెలిజెన్స్ ఏది, కరెక్ట్ సోర్స్ ఎవడు, తప్పు సోర్స్ ఎవడు అనేది తెలిసేవి కొన్నాళ్ల తర్వాత మాకు తెలుస్తాయి ఇవన్నీ. అచ్చా, వీడిని నమ్మొచ్చు, వీడిని నమ్మలేము అని. కానీ అందరినీ ఇంట్రెస్టెడ్ చేసి పెట్టుకుంటాము. ఎందుకు ఇంట్రెస్ట్ చేసి పెట్టుకుంటామంటే, లేకపోతే వచ్చే ఇన్ఫర్మేషన్ ఫ్లో కూడా తగ్గిపోతుంది. ఇన్ఫర్మేషన్ ఫ్లో తగ్గిపోతే మేము వీ కెనాట్ మేక్ సెన్స్ అండ్ ప్యాటర్న్ బిల్డ్ చేయలేము దానిలో మేము. సో అలా చాలా విషయాలు ఉంటాయి. సో ఆ ఇంటెలిజెన్స్ బిల్డ్ చేసుకుని మేము ఆపరేషన్స్ చేస్తే, అలాంటి ఆపరేషన్స్ లో కాంటాక్ట్ అంటే ఫైరింగ్ జరిగేది 6 to 8% ఆపరేషన్స్ లో మాత్రమే ఫైరింగ్ జరుగుతుంది. అంటే టెర్రరిస్టులు కనిపించడము, మేము మాకు వాళ్ళకి ఫైర్ ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుంది. దానిలో టెర్రరిస్ట్ చంపడం అనేది ఓన్లీ 2% జరుగుతుంది. అన్ని 100 ఆపరేషన్లు జరిగితే 2 ఆపరేషన్లో మేము టెర్రరిస్ట్ని చంపుతాము. సో అలాంటిది జరిగేటప్పుడు ఇలాంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది, ఎక్కడ సప్లై చేయడం జరిగింది, ఎక్కడ ఫెయిల్ అయింది, ఎవరు ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది. సరే, పెహల్గామ్లో అక్కడ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందండి? వాళ్ళు ఈజీగా ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉండే ప్రాంతం అనేది? అలాంటి దానికి మీరు ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ చికెన్ స్నేక్ ఏదైతే ఉందో, మ్యాప్ లో చికెన్ స్నేక్ ఏదైతే అవుతుందో దానిపైన తర్వాత మీరు అఖ్నూర్ సెక్టర్ తర్వాత మీకు ఇంటర్నేషనల్ బోర్డర్ లేదు, లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ ఏంటి? 47లో వాళ్ళు దాటి వచ్చిన తర్వాత ఒక చోట మనము గిరి గీసేసాము. ఓకే, మీరు ఉన్న చోట మీరు ఉండండి, మేము ఉన్న చోట మేము ఉంటాము. సీజ్ ఫైర్ లైన్ ఇది,
ఇది ఇంటర్నేషనల్ బోర్డర్ కాదు, సీజ్ ఫైర్ లైన్. ఇది సీజ్ ఫైర్ లైన్ మీరు వైలేట్ చేయదు, మేము వైలేట్ చేయదు అని ఒక ఒప్పందం చేసుకున్నాం. షిమ్లా అగ్రిమెంట్ అదే, 1971 జరిగి షిమ్లా అగ్రిమెంట్ అదే. దాన్ని బట్టి ఏంటి, మేమున్న చోట మేము లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం, వాళ్ళు ఉన్న చోట వాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఇట్స్ అన్ ఇమాజినరీ లైన్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్ సీజ్ ఫైర్ లైన్ ఏ రోజు అయితే డ్రా చేశామో ఆ సీజ్ ఫైర్ లైన్ అనేది కొన్ని చోట్ల నదుల్లోంచి వెళ్తుంది, కొన్ని చోట్ల అడవుల్లోంచి వెళ్తుంది, కొన్ని చోట్ల మేము మనుషులు ఎక్కలేని కొండల్లోంచి మౌంటైన్స్ లోంచి వెళ్తుంది. వీటిలన్నింటిలోంచి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒప్పందం ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్ మేము ఫెన్స్ చెయ్యము, ఎందుకంటే అది డిస్ప్యూటెడ్ లైన్ కాబట్టి. సో అది ఓపెన్ లైన్. ఈ నదుల్లోంచి వాటిలోంచి వెళ్ళేటప్పుడు మీరు 100 మంది నేయండి, 1,00,000 మంది నేయండి, 1,00,00,000 మంది నేయండి, ఒక ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉందండి, మౌంటైన్స్ ఈట్ మెన్ అంటారు. అంటే మీరు ఒక మౌంటైన్ మీద 1,00,000 మంది నేయండి, కనిపించారు మనుషులు మీకు. సో మాకు వార్ డాక్టరీలో లో కూడా ఏం నేర్పిస్తారంటే, ఒక మౌంటైన్ మీద ఒక అడ్వాంటేజ్ లో ఒక మనిషి కూర్చుని ఉన్నాడు అంటే వాడిని చంపడానికి, ఆ మౌంటైన్ ని టేక్ ఓవర్ చేయడానికి కనీసం 8 నుంచి 12 మంది మనుషులు మేము పంపించాలి. అంటే మీరు ఇమాజిన్ చేయండి ఎంత డిఫికల్ట్ అనేది ఆ మౌంటైన్స్ మ్యాన్ చేయడం. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కూర్చుని డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, బిఎస్ఎఫ్ ఉంది కదా, ఆర్మీ ఉంది కదా, వాళ్ళు ఎందుకు ఆపలేకపోతున్నారంటే ఒక్కసారి అక్కడికి వచ్చి చూడండి. 30 మీటర్ల డిస్టెన్స్ లో కూడా మనిషి వెళ్తుంటే సైలెంట్ చేయకుండా దాక్కుని ఉంటే 25 మీటర్లు 30 మీటర్ల డిస్టెన్స్ లో కూడా మీకు మనిషి కనిపించే క్వశ్చనే లేదు. అంత థిక్ ఫారెస్ట్ ఉంటాయి, అలాంటి టెరైన్ ఉంటుంది, అలాంటి డిఫికల్టీ ఉంటుంది. అలాంటి దానిలో చాలా ఈజీ ఆర్మీ కూర్చుంది కదా ఏం చేస్తుందని క్వశ్చన్ చేయడం. కానీ వచ్చి ఒక వారం రోజులు మేము బతికినట్టు మీరు మాతో బతికారంటే అప్పుడు మీకు తెలుస్తుంది లైఫ్ ఏంటనేది. సార్ ఓకే, బషీర్ గారు సార్ చెప్పండి. రైట్, ఏంటి ఇది సిచ్యువేషన్ అండి, ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కర్నల్ గారు కూడా చాలా బాగా వివరించారు అక్కడ సిచ్యువేషన్స్ ఏ రకంగా ఉంటాయి. కానీ భారతదేశంలో ఉన్న సిచ్యువేషన్సే కొద్దిగా ఆందోళనకరంగా ఉంటున్నదని, ఇంటి దొంగలే ఎక్కువైపోయారని. వాస్తవంగా చూస్తే పాకిస్తాన్ ని ఒక టెర్రరిస్ట్ కంట్రీ లాగా ఉంచాల్సిన అవసరం